హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసెట్ కింద ఈ రోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే ఐక్యూ నుంచి ఐక్యూ Z9S సిరీస్ అయితే ఆల్రెడీ లాంచ్ అయింది అనమాట. ఎందాకే లాంచ్ అయింది, జస్ట్ నేను ఈరోజు ఇంట్లో ఉండడం వల్ల ఫాస్ట్గా ఇది వీడియో చేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ Z9S అండ్ S Pro అయితే లాంచ్ అయింది. ఇది అయితే స్టూడెంట్ లెవెల్ అని చెప్పేసి అంటున్నారనమాట. అదే స్టూడెంట్స్ కోసం మేము డిజైన్ చేసిన మొబైల్ అని చెప్పేసి అయితే వీళ్ళు అన్నారు. అండ్ స్పెసిఫికేషన్స్ అలాగే ఉన్నాయి, కొంచెం పర్లేదు అనిపించింది నాకైతే. దాని గురించి అయితే చూద్దాం. మీరు ఆల్రెడీ తమిళలో చూసుకుంటారు. దీనిలో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైజింగ్ అయితే చూద్దాం. ప్రైజింగ్లో మనం చూసుకున్నట్టయితే 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్తో మనకి బేస్ వేరియంట్ అయితే వస్తుంది. అండ్ 8+256 అండ్ 12+256 వేరియంట్స్ అయితే ఉన్నాయి. రెండు ఒకే వేరియంట్స్ అయితే తీసుకొని వచ్చారనమాట. Z9Sలో మనం చూసుకున్నట్టయితే 17,999 రూపాయలు విత్ బ్యాంక్ కార్డ్స్ అయితే పడుతుంది అనమాట. 2000 రూపీస్ బ్యాంక్ కార్డ్ అయితే ఇచ్చారు. నార్మల్గా మీరు చూసుకున్నట్టయితే 20,000 అయితే పడుతుంది. దాన్ని మనకి 18,000కి అయితే ఇస్తున్నారు అనమాట, బ్యాంక్ కార్డ్స్తో సహా. లేదంటే బ్యాంక్ కార్డ్స్ కానీ ఎక్స్చేంజ్ కానీ రెండింటిలో ఏదో ఒకటి మీకు అయితే అప్లై అయితే అవుతుంది. అండ్ ఎక్స్ట్రా 2+256 కాలం ఉండి మీకు ఇంకో ఎక్స్ట్రా 2,000 పడుతుంది. అండ్ నెక్స్ట్ దానికి కూడా అంతే 12+256కి ఇంకో 2,000 ఎక్స్ట్రా అయితే పడుతుంది అనమాట. Z9S Pro మనం చూసుకున్నట్టయితే 22,000 అయితే పెట్టారనమాట. మామూలుగా ప్రైజింగ్ పెట్టడం 25,000 అయితే పెట్టారు. 3,000 రూపీస్ బ్యాంక్ కడితే మీకు 22,000 అయితే వస్తుంది. అండ్ మిగతా సేమ్ వేరియంట్స్కి 3,000 తేడా అయితే ఉంటుంది. అండ్ దీనిలో కూడా ఏదర్ బ్యాంక్ కార్డ్ ఆర్ ఎక్స్చేంజ్ ఆఫర్ రెండిట్లో ఏదో ఒకటే మీరైతే చూస్ చేసుకోగలరు. ఇది ఓవరాల్ ప్రైసింగ్ వచ్చినప్పటికీ రెండు మొబైల్స్. నన్ను అడిగితే బ్యాంక్ కార్డ్స్ తీసేసి మనం మాట్లాడుకుంటే కొంచెం బెటర్ అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఆఫర్స్లో చూసాం కానీ మనకు బ్యాంక్ కార్డ్స్ ఆఫర్సే ఉంటాయి. దానికోసం మీరు ఫస్ట్ సేల్లోనే కొనేయాలని చెప్పేసి అయితే అనుకోకండి. ఎందుకంటే ఫస్ట్ సేల్ మనకి మా అయితే 23వ తారీఖు అయితే పెట్టారు. ఇంకొక 1 మంత్ ఆగాలి భయ అనుకుంటే నా దగ్గర డబ్బులే అనుకుంటే 1 మంత్ ఆగితే మనకి సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయి కదా. ఆ సేల్స్ టైంలో కూడా మీకు సేమ్ ప్రైసింగ్ అయితే ఉంటుంది. అప్పుడు కూడా మీరు ఈ మొబైల్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇది ఓవరాల్ ప్రైసింగ్. అండ్ ప్రైసింగ్ డీటెయిల్స్ వచ్చినప్పుడు ఫ్యూచర్లో కూడా. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రాసెసర్ గురించి అయితే చూద్దాం. ప్రాసెసర్ మనం చూసుకున్నట్టయితే Z9Sలో Dimensity 7300 ప్రాసెసర్ అయితే తీసుకొని వచ్చారనమాట. ఇది వచ్చినప్పటికి 6 lakh సంథింగ్ చేంజ్ అయితే ఉంటుంది. బట్ వీళ్ళు కొంచెం ఆప్టిమైజ్ చేసి 7,20,000 AnTuTu స్కోర్స్ అయితే బెంచ్ మార్క్స్ వచ్చినాయి అని అంటున్నారు. అండ్ పర్ఫార్మెన్స్ పరంగా మీరు నార్మల్గా చూసుకున్నట్టయితే ఓకే పర్ఫార్మెన్స్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో నేను అంటుంది. అదే ప్రైస్ సెగ్మెంట్లో వేల దానిలోనే Z9లో మనకి 7,200 ప్రాసెసర్ ఉంటుంది. కొంచెం బెటర్ ప్రాసెసర్ అనమాట. మీకు బెటర్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే కనుక Z9కి వెళ్ళిపోండి. ప్రాసెసర్ విషయంలో చూసుకున్నట్టయితే 4nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ మీకు మీడియం గేమింగ్ అయితే సపోర్ట్ అయితే చేయగలదు. BGMI కూడా మీకు 60 FPS వరకు హ్యాండిల్ చేయగలదు. కానీ కొంచెం ల్యాక్స్ అయితే మీరు అయితే ఫేస్ అయితే అవుతారు అనమాట. అండ్ Z9S Proలో మీరు చూసుకున్నట్టయితే 7 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది అనమాట. ఇది వచ్చినప్పటికి అరౌండ్ 8,20,000 AnTuTu స్కోర్స్ అయితే దొరుకుతుంది. అండ్ 4nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసరే. అండ్ ఇది కూడా నేను హెవీలీ గేమింగ్, నాకు ఓన్లీ గేమింగ్కే కావాలనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ మీకు అంతగా అయితే వర్క్ అవ్వదు. ఇదే ప్రైస్ సెగ్మెంట్లో నాకు ఓన్లీ గేమింగ్ ఇంకా సంబంధం లేదనుకుంటే Poco X6 Pro ఆర్ GT20 Pro లాంటివి మనకి ఇంకా ఇన్ఫినిక్స్లో ఇలాంటి బోల్డ్ మొబైల్స్ ఉన్నాయి, దానిలోకి అయితే స్విచ్ అయిపోండి. లేదు నాకు ఆల్రౌండర్ కావాలనుకుంటే కనుక 7 Gen 3 వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్. మీ డే టు డే లైఫ్ అదే డైలీ టాస్క్స్ మీరైతే యూస్ చేసుకోవచ్చు. అండ్ నార్మల్గా కూడా మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా కానీ సరిపోతుంది అనమాట. ఈ పర్ఫార్మెన్స్కి నేను ఒక 3 to 4 hours డైలీ గేమింగ్ ఆడుకుంటాను, 2 to 3 hours ఎక్స్ట్రా నేను నార్మల్గా యూస్ చేసుకుంటాను అనే వాళ్ళకి ఈ ప్రాసెసర్ అయితే కన్ఫర్మ్గా సూట్ అవుద్ది, ముందే చెప్తున్నా. అండ్ ఈ ప్రాసెసర్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఓకే అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే 30,000 Moto G50 Proలో చూసిన ప్రాసెసర్ ఇది. అండ్ ఇదే ప్రైస్ సెగ్మెంట్లో OnePlus Nord CE4లో కూడా ఉంది. నన్ను అడిగితే ఇంకా ఆ ప్రైస్ సెగ్మెంట్లో వేల కాంపిటేటర్స్తో పోలిస్తే పర్లేదు అనిపించింది. ప్రాసెసర్ బెస్ట్ ప్రాసెసర్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే డిస్ప్లే అయితే చూద్దాం. రెండు మనకి 6.7 inches Full HD+ AMOLED డిస్ప్లే అయితే వస్తున్నాయి. 120Hz రిఫ్రెష్ రేట్తో HDR10+ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. అండ్ దీనిలో Z9Sలో వచ్చినప్పటికి 1800 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. దానిలో 4500 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుందన్నమాట. ఇది వీళ్ళు 4500 అంటున్నారు కానీ నాకు తెలిసి డే టు డే మామూలుగా మనకి ఎప్పుడు 4500 అయితే రాదు, ఎప్పుడో ఒకసారి టచ్ అవుద్ది. అంతేగాని మనకి 4500 వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి ఇంకా అదే ఉంటుందంటే అనుకోకండి. బట్ మీరు బయటకు వెళ్ళి సన్లైట్లో విజువల్స్ మాత్రం చాలా బాగుంటాయి, అది మాత్రం కన్ఫర్మ్గా చెప్పను. మిగతా ఫోన్స్తో పోలిస్తే కొంచెం విజువలైజేషన్ అండ్ బ్రైట్నెస్ కానీ సరిపోతుంది నన్ను అడిగితే. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కెమెరా డిపార్ట్మెంట్ అయితే చూద్దాం అనమాట. రెండు మనకి 50 MP మెయిన్ కెమెరా IMX882 సెన్సార్తో వస్తున్నాయి. రెండింటికి మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. రెండు మనకి 4K 30 FPS వరకు హ్యాండిల్ చేయగలిగితే అండ్ OIS కూడా దానికి సపోర్ట్ అయితే చేస్తుంది వీడియో రికార్డింగ్లో. అండ్ మెయిన్ మనకి ఎక్కడ తేడా ఉంటుంది అంటే సెకండరీ కెమెరాలో మనకి Z9S వచ్చినప్పటికి 2 MP డెప్త్ సెన్సార్తో అయితే దొరుకుతుంది. అండ్ Z9S Pro వచ్చినప్పటికి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ది అయితే మనకైతే దొరుకుతుంది అనమాట. ఈ 8 MP కూడా నన్ను అడిగితే అనవసరం పెట్టి ఏదో 8 MP కన్నా నన్ను అడిగితే ఇంకో 13 MP కొంచెం ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే దీనిలో మీకు 4K రికార్డింగ్ కూడా ఇవ్వట్లేదు అల్ట్రా వైడ్ యాంగిల్తో.
అండ్ మీకు డే లైట్లో కండిషన్స్ బాగుంటాయి కనుక మీకైతే పిక్చర్స్ బాగా వస్తాయి. లేదంటే కనుక నైట్ టైం మీరు ఇంకా అది తీసుకోవాలనుకుంటే ఇంకా అనవసరం 8 మెగాపిక్సెల్ అని అడిగితే. అండ్ ఇందులో వచ్చినప్పటికి 2 మెగాపిక్సెల్ కూడా అంతే. డెప్త్ సెన్సర్ మీకు అంతగా ఏం వర్క్ అయితే అవుతుంది అనమాట. ఫ్రంట్ చూసుకున్నట్టయితే రెండిట్లోనూ 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే తీసుకొచ్చారు. నన్ను అడిగితే ఇక్కడ డిఫరెన్స్ చూపించుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఇందులో వచ్చినప్పటికి 16 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా మనకి 20,000 లోపు అయితే యాక్సెప్ట్ చేయొచ్చు. 20,000 బెటర్ అబోవ్లో మనకి OnePlus Nord CE4తో కాంపిటీషన్లో మీరు నుంచోాలనుకుంటే 32 మెగాపిక్సెల్ తీసుకొచ్చుంటే ఇంకొంచెం బాగుండదని అయితే నా అభిప్రాయం అనమాట. ఇది ఓవరాల్ కెమెరా వచ్చినప్పటికి నన్ను అడిగితే మెయిన్ కెమెరా మనకి Sony IMX882 పిక్చర్స్ మాత్రం చాలా బాగా వస్తాయి. పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగానే తీస్తుంది. డే లైట్ కండిషన్స్లో చాలా బాగా వస్తుంది. లో లైట్ కండిషన్స్లో మీకు కొంచెం నాయిసీగా ఫీల్ అవుతారు కానీ పర్లేదు బాగానే వస్తుంది అనమాట. ఓవరాల్ కెమెరా అయితే మీరు కొంచెం యాక్సెప్ట్ అయితే చేయొచ్చు. బట్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ బదులు 32 మెగాపిక్సెల్ ఇచ్చుంటే ఇంకొంచెం బాగుండేది. అండ్ 8 మెగాపిక్సెల్ తీసేసి సంథింగ్ ఇంకొంచెం ఇంక్రీజ్ చేసి ఉంటే కొంచెం బాగుండేదని అయితే నా అభిప్రాయం అనమాట. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే బ్యాటరీ డిపార్ట్మెంట్. బ్యాటరీలో మనకి 5500 mAh బ్యాటరీ, రెండు మనకి 5500 mAh బ్యాటరీతో వస్తున్నాయి. అండ్ దీనిలో వచ్చినప్పుడు Z9Sలో 44 watts ఛార్జింగ్ అయితే వస్తుంది. ఛార్జర్ కూడా మీకు బాక్స్ రన్ అయితే ఉంటుంది అనమాట. అండ్ దీనిలో మీరు చూసుకున్నట్టయితే 80 watts ఫ్లాష్ ఛార్జ్తో అయితే మీకు అయితే దొరుకుతుంది అనమాట. రెండిట్లో డిఫరెన్స్ అదే, రెండు బ్యాటరీలో ఒకటే. బట్ అడాప్టర్ వైజ్ మీరు ఛార్జింగ్ సపోర్ట్ చూసుకున్నట్టయితే రెండు అలాగైతే ఉంటుంది. అండ్ ఇట్లా 80 watts, ఇందులో 44 watts. దీనిలో మనకి రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 7.5 watts అవుట్పుట్తో మనకి రివర్స్ ఛార్జింగ్ కూడా మీరు వేరే మొబైల్స్కి అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో మీరు ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ మనం చూసుకున్నట్టయితే మెయిన్ స్తంభాలు 4 అయిపోయినాయి. డిస్ప్లే, పర్ఫార్మెన్స్ అండ్ కెమెరా అండ్ బ్యాటరీ 4 కొంచెం పర్లేదు అనిపించింది నాకైతే. బట్ రెండింటికి అంతగా డిఫరెన్స్ ఏం లేదు. ఇంకొంచెం హెవీ డిఫరెన్సెస్ తీసుకొచ్చుంటే ఇంకొంచెం బాగుండదని అయితే నా అభిప్రాయం అనమాట. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్లో మనం చూసుకున్నట్టయితే NFC రెండింటిలోనూ లేదు. అండ్ 20,000 లోపు మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. 20,000 అబౌవ్లో ఉన్నప్పుడు కొంచెం NFC తీసుకొచ్చుంటే ఇంకొంచెం బాగుండేది. మెయిన్ ఇందాక నేను తమిళలో చెప్పాను కదా బాగాలేదని చెప్పేసి, ఇది కూడా ఒక కాన్ కింద వెళ్తుంది అనమాట. NFC లేదు. అండ్ ఇంకా మెయిన్ కాన్ వచ్చినప్పటికి LPDDR4X ర్యామ్ టైప్ అండ్ UFS 2.2 స్టోరేజ్ టైప్ అయితే వస్తున్నాయి అనమాట. ఇక్కడ మెయిన్ అనమాట 20,000 లోపు 2.2 ఇచ్చారంటే కొంచెం యాక్సెప్ట్ చేయొచ్చు, 18,000 దాకా వస్తుంది కాబట్టి. బట్ 25,000 ప్రైస్ దగ్గర ఇంకా 2.2 అంటే నాకు అనిపించలేదు అనమాట. రెండింటికి డిఫరెన్స్ ఏంటి బ్రో, 3.1కి 2.2 అంటే దీనికన్నా మీకు 2x రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అయితే ఉంటుంది. అది మనకి OnePlus Nord CE4 బ్యానర్స్లో కూడా కనబడుతుంది. UFS 2.2 కన్నా రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ దీనికి ఇంకా 2 times ఎక్కువ అయితే ఉంటుంది అనమాట 3.1లో. సో మనకి ఇంకొంచెం LPDDR4X అలా ఉంచేసి ర్యామ్ టైపు అండ్ UFS 3.1 స్టోరేజ్ టైప్ తీసుకొచ్చుంటే కనుక బెటర్ అనేది అయితే నా అభిప్రాయం. ఇది మెయిన్ కాన్. ఇదొకటి NFC రెండు లేకపోవడం మెయిన్ కాన్ అనమాట. అండ్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ మనం చూసుకున్నట్టయితే రెండు IP64 వాటర్ రెసిస్టెంట్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే దొరుకుతున్నాయి అనమాట. బిల్డ్ క్వాలిటీలో మనం చూసుకున్నట్టయితే రెండు ప్లాస్టిక్ అయితే దొరుకుతుంది. అండ్ Z9S Proలో మనకి వీగన్ లెదర్ బ్యాక్ ప్యానల్తో కూడా ఒకటి దొరుకుతుంది. అండ్ ఇంకో కలర్ వచ్చినప్పటికి, అదే వైట్ కలర్ వచ్చినప్పుడు ప్లాస్టిక్, ఆరెంజ్ కలర్ వచ్చినప్పటికి వీగన్ లెదర్తో అయితే దొరుకుతుంది అనమాట. బార్డర్స్ కూడా మీకు ప్లాస్టిక్ అయితే వస్తున్నాయి. అండ్ మెయిన్ థింగ్ అప్డేట్స్ అండ్ OS అనమాట. OS మనం చూసుకున్నట్టయితే రెండు సేమ్ కలర్ OS, అదే FunTouch OS అయితే దొరుకుతాయి అనమాట. FunTouch OS మనకి చాలా వరకు బ్లోట్వేర్ అయితే ఉంటుంది, అది మీరు మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా మనకి దానిలో అవైలబుల్గా అయితే ఉంటుంది. అండ్ అప్డేట్ వైజ్ మనం చూసుకున్నట్టయితే 2+3 years అప్డేట్స్ అయితే ఇస్తున్నారనమాట. 20,000 లోపు 2+3 yearsకే మనం ప్రజెంట్ కాన్ కింద చెప్తున్నాం ప్రతి మొబైల్కి. అలాంటిది 25,000లో కూడా మనకి 2+3 years అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. మరి మోటో కూడా మనకి సేమ్ నేటివిటీ అయితే చేస్తుంది, అదే కొంచెం బ్యాక్ డ్రాప్లో ఉంది అప్డేట్స్ విషయంలో. వీళ్ళు కూడా 2+3 బదులు 3+4 years ఇచ్చుంటే ఇంకొంచెం బాగుండేది. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పటికి ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ప్రైస్ సెగ్మెంట్లో మొబైల్స్ మాత్రం చాలా బాగున్నాయి. నన్ను అడిగితే ఆ ప్రైస్కి ఆ మొబైల్స్ ఓకే. అండ్ 20,000 లోపు మీరు Z9S తీసుకునే బదులు Z9కి అయితే స్విచ్ అవ్వండి. లేదు నాకు కర్వ్డ్ డిస్ప్లేనే కావాలనుకుంటే కనుక Z9Sకి వెళ్ళండి. లేదంటే కనుక Z9 అయితే మీరు కన్ఫర్మ్ అయితే చేసుకోండి. ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, సేమ్ బెటర్ కెమెరా ఉంటుంది. నన్ను అడిగితే ఇంకా అదే సుఖం దీనికన్నా. అండ్ Z9S Proలో చూసుకున్నట్టయితే 25,000 కన్నా 22,000లో వస్తుంది కదా. ఈ 22,000కి వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని అయితే నేను చెప్తాను అనమాట. ఇప్పుడు వరకు ఉన్న 3 మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైస్లో మనకి Motorola Edge 50 Fusion కానీ, Nothing 2A కానీ, OnePlus Nord CE4 కానీ, ఈ మూడిట్లకి మంచి కాంపిటీటర్గా అయితే నిలుస్తుందని అయితే నేను చెప్తున్నాను. సో దాన్ని బట్టి మీరు అయితే చూస్ చేసుకోండి. నాకు రీడ్ అండ్ రైట్ స్పీడ్స్తో ఎక్కువగా సంబంధం లేదు, అప్డేట్స్ నేను ఒక 3 years దాకా వాడాలనుకున్నాను మొబైల్ అనుకునే వాళ్ళు అయితే ఈ మొబైల్కి అయితే కన్ఫర్మ్గా తీసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పుడు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.